రూపక సాహిత్యంలో ఒదిగిన విజ్ఞాన శాస్త్రం. చాలా సంవత్సరాల క్రితం ఒక తెలివైన విద్యార్థిని పిలిచి, నా జీవితంలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత అనే అంశంపై రాయమన్నారట. జీవితంలో రసాయన శాస్త్రమా? రసాయన శాస్త్రంలో ఉండేవన్నీ సమీకరణాలు, లెక్కలేగా అన్నదట ఆ అమ్మాయి. ఈ సంభాషణ వల్ల పాఠ్యపుస్తకాలతో పాటు శాస్త్రీయాంశాలపై విస్తృతి వివరణలతో కూడిన రచనల అవసరమున్నదని గ్రహించిన విశ్రాంత రసాయన శాస్త్ర ఆచార్యులు డాక్టర్ చాగంటి కృష్ణకుమారి గారు. నిబద్ధత, రచనా సామర్థ్యము కలవీరు విద్యార్థి లోకానికే కాక ఆర్ట్స్ చదువుకున్న వారికి, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో జీవనయానంలో రసాయనాలు, లోహ జగత్తు, వైజ్ఞానిక జగత్తు, రసాయన జగత్తు, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి మొదలైన గ్రంథ రచనలు, పత్రికా వ్యాసాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పత్ర సమర్పణలు, రేడియో ప్రసంగాలు, వ్యాసాలు, పద్యాలు మున్నగు వాని ద్వారా మానవ జీవితంలో విజ్ఞాన శాస్త్రపుటంశాలు ఎలా పెనవేసుకొని ఉన్నాయో తెలియజెప్పారు. ఇంకా చెబుతూనే ఉన్నారు. జీవితానికి, నాటకానికి పెద్దగా తారతమ్యం ఉండదని, ఒక మంచి నాటకంలో జీవితం ప్రతిబింబించినట్లే జీవితంలోనూ నాటకరీతి ప్రతిఫలిస్తుందని పెద్దలు అంటారు. జీవితంలో విజ్ఞాన శాస్త్రం ముడిపడి ఎంతగా ఇమిడిపోయి ఉందో తెలుపడానికి రూపక ప్రక్రియను ఎన్నుకోవడంలోనే వీరి ఆంతర్యం బోధపడుతుంది. రూపక రచనలో వచ్చిన డాక్టర్ కృష్ణకుమారి గారి శాస్త్రీయ గ్రంథము వైజ్ఞానిక రూపకాలు. ఇందులో చేర్చిన 21 నాటకాల్లో రసాయన, జీవ, వృక్ష, భౌతిక, భూగర్భ, పర్యావరణ, వాతావరణ, గణిత, ఖగోళ శాస్త్రాలకు చెందిన వైవిధ్యభరిత వైజ్ఞానికాంశాలు వివరించబడ్డాయి. మహిళలు, వారి ఆరోగ్యము, వివక్షత మీద రచించిన శాస్త్రీయ రచనలు కూడా చోటు చేసుకున్నాయి. రూపకాలన్నీ ఆసక్తికర ప్రారంభకాలే. అత్యంత సహజ వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న సంభాషణలలో క్లిష్టమైన వైజ్ఞానిక అంశాలు వివరణాత్మకంగా దొర్లిపోతాయి. వాచస్పతి వంటి శాస్త్ర కోవిదులే కాదు, పాల ప్యాకెట్లను వేస్తూ 10వ తరగతి చదువుకుంటున్న శివ, పాలేరు గంగన్న, చాకలి నారాయణ, పనిమనిషి కాంతమ్మ వంటి వారు కూడా వీరి రూపకాలలో పాత్రలే. ఇవి సందర్భానుసారంగా హాస్యరసాన్ని నింపుకుంటాయి కూడా. నరేంద్ర ఏక్వేరియం నాటకంలో తండ్రి, నువ్వు ఇందులో వేలు పెట్టడం వల్ల చూడు చేపలకి ఎంత ప్రమాదం వచ్చిందో అంటే, నరేంద్ర, అందులో నేను వేలు పెట్టలేదే అంటాడు. తండ్రి నరేంద్రకి వేలు పెట్టడం అంటే జోక్యం కల్పించుకోవడం అని అర్థం రా పిచ్చి సన్నాసి అని చెప్పడంలో పండిన హాస్యంలో సంతరించుకున్న భాషా ప్రకటిత సౌందర్యం ఒక ఉదాహరణ మాత్రమే. కొన్ని వందల మిలియన్ సంవత్సరాల క్రితం తూనీగల రెక్కలు డేగరెక్కలంతగా విస్తరించి ఉండేవని, బొద్దింకలు పిల్లుల సైజులో ఉండేవని చెప్పుకునే పాత్రల సంభాషణ నేటి 3D సినిమాలను తలపిస్తుంది. భోపాల్ విపత్తుకు దారితీసిన పరిస్థితులు, బ్రిటిష్ వారు అండమాన్ దీవులలో ప్రవేశపెట్టిన మచ్చల దుప్పి, యుఎస్ నుండి 1950లో వచ్చిన పార్థేనియం గడ్డిజాతి మొక్క మన దేశంలో చేరిన సంగతులు ఆసక్తికరంగా విశ్లేషించబడ్డాయి. శ్రీశ్రీ దేశ చరిత్రలు, శ్రీరంగం నారాయణబాబు గడ్డిపరక కవితల నుండి కొన్ని పంక్తులు ప్రస్తావనకొచ్చి ఆయా సముచిత సందర్భాలలో పాత్రలు పాడటం, అవి శాస్త్రీయాంశాల వివరణతో కూడిన సంభాషణల్లో ఒదిగిన తీరు మనలను చకితపరుస్తుంది. సినిమా పాటలైన అందమే ఆనందం, సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం, షాహిర్ లుడియాన్వి గారి హిందీ పాట
ఔరత్నే జన్మదియా మరుదోంక కూడా పాత్రల సంభాషణలలో సందర్భసహితంగా చేరి వినోదాన్నిస్తాయి. ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది అని గురజాడ అన్నారని చెప్పిన సందర్భము, మహాకవి కాళిదాసు ఐతిహాసము మొదలైన సాహిత్యాంశాలు తారసపడి అలరిస్తాయి. సంభాషణలు అతి సహజంగా, పాత్రోచితంగా సాగుతాయి. సంభాషణల్లో సుదీర్ఘ వాక్యాలు లేకపోవడము, భాషా సరళతతో పాటు శాస్త్ర సంబంధిత పదజాలాన్ని ఆంగ్లంలోనూ తెలుపుతూ అవసరమైన చోట పాత్రలతోనే వాటి వివరణ సైతం ఇచ్చిన సందర్భాలు అభిలషణీయాలు. అందువల్లే సైన్స్ చదువుకోని వారి చేత కూడా ఈ రూపకాలు ఆద్యంతం ఏకబిగిని చదివింపజేస్తాయి. రూపక ప్రక్రియను వైజ్ఞానికాంశాలకు నిశిత పరిశోధకురాలైన డాక్టర్ కృష్ణకుమారి గారు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఇవి మన తెలుగు ఆకాశవాణి కేంద్రాలు పుస్తక ప్రచురణకు ముందు ప్రసారం చేసినవే, ప్రదర్శనకు కూడా అనువైనవి కావున పాఠశాల విద్యార్థులే ఆయా పాత్రలను పోషిస్తూ ప్రదర్శనకు పూనుకున్నట్టయితే విద్యార్థుల్లోని సృజనశీలతను, కళాత్మకతను, సంభాషణా నైపుణ్యాలను వెలికితీసి వైజ్ఞానికాంశాల అధ్యయనం వలె కాకుండా ఇవి మనోరంజకాలై మంచి అవగాహనను కలిగిస్తాయి. మానవీయ కోణాలను, బలోపేత కుటుంబ బాంధవ్యాలను పెనవేసుకొని వీరి పాత్రలు సంభాషిస్తూ ఉంటాయి. ఆ సంభాషణలలో నుండే క్లిష్టమైన వైజ్ఞానికాంశాలు సరళీకృతమై పురివిప్పుకొంటాయి. వీరు ఎంచుకున్న పాత్రలు సామాజిక స్థితిగతులను వెల్లడిస్తూ పాఠకుల మనసులను స్పృశిస్తాయి. సునీత పాత్ర పని మనిషితో అంట్లు తోమించుకోను, ఆ దద్దుర్లు ఏమిటో చూసి ప్రభాకరం బాబు మందిస్తాడు అంటుంది. ఈ విధంగా పలు రూపకాల్లో సున్నితమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు రచయిత్రి. నరేంద్రకు పట్టిన బెంగ నాటకంలో స్వార్థపరుడైన మనిషి చేస్తున్న పనుల వలన ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయో వివిధ కోణాల్లో సమగ్రంగా చర్చించారు. పాత్రల ద్వారా వసుధైక కుటుంబం అనే భావన నాటుకొన్నప్పుడే శాంతి నెలకొంటుంది, భూమాత సంతసిస్తుంది అనే సందేశాన్ని బలంగా వినిపించారు. ఆడవాళ్లు అనుభవిస్తున్న వివక్షత కారణంగానే లింగ నిష్పత్తిలోని తేడాలను నిర్ధారించి చెప్పే క్రమంలో రచయిత్రి అందించిన గణాంక వివరాలు, సర్వేల రిపోర్టులు, మహిళా హక్కుల పరిరక్షణ బిల్లులు, ప్రభుత్వ ప్రణాళికా సంఖ్యల ఆధారంగా చూపినారు. మిగతా రూపకాలలోనూ వీరు నమోదు చేసిన తారీఖులు, సంవత్సరాలు, సంఘటనలు, జరిగిన స్థలాలు ప్రామాణిక పరిశోధనా గ్రంథంగా నిలబెట్టినాయి. భరతం పట్టడం, గడ్డిపెట్టు, దులిపి వదిలిపెట్టు వంటి నుడికారాలు, కొండనాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందట, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా వంటి సామెతలు, చచ్చి నీ కడుపున పుడతా వంటి ప్రయోగాలు 400 పేజీల పుస్తకాన్ని అలవోకగా చదివిస్తాయి. శాస్త్రీయ సామాజికాంశాల మేళవింపు, భాషా సౌందర్యం, వర్ణనా వైచిత్ర్యులతో సాహిత్యమే చదువుతున్నామన్న భావనను కలిగించి అబ్బురపరిచే శాస్త్రీయ గ్రంథమిది. ఇటువంటి విలువైన గ్రంథాన్ని విద్యారంగానికి, సాధారణ ప్రజానీకానికి అందించిన డాక్టర్ కృష్ణకుమారి గారు అభినందనీయులు. ధన్యవాదాలు.